భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. స్కంద పురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యము. వైశాఖ మాస మహాత్మ్యములోని 23వ అధ్యాయము. కిరాతుని పూర్వజన్మ. నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమను ఇలా వివరించుచున్నాడు. శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖకిరాతుల వృత్తాంతమును ఇలా వివరించెను. కిరాతుడు శంఖునితో ఇట్లనెను: మహాముని, దుష్టుడనగు నేను పాపినైనను నీచేత అనుగ్రహింపబడితిని. మహాత్ములు సజ్జనులు సహజముగానే దయాస్వభావులు కదా. నీచమైన కిరాతకులమున పుట్టిన పాపినగు నేనెక్కడా? నాకు ఇట్టి పుణ్యాసక్తి కల బుద్ధి కలగటమేమిటి? ఇట్టి ఆశ్చర్యపరిణామమునకు మహాత్ములగు మీ అనుగ్రహమే కారణమని అనుకొనుచున్నాను. సజ్జనులగు మీరు పాపములను కలిగించే హింసాబుద్ధి నాకు మరలా కలుగకుండా చూడుము. సజ్జనులతోడి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా. ఉత్తముడా, నేను నీకు శిష్యుడనైతిని. నన్ను నీ దయకు పాత్రుణ్ణి చేసి అనుగ్రహింపుము. నాయందు దయను చూపుము. జ్ఞాని, పాపములను పోగొట్టు మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము. మంచివారు చెప్పిన మాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా. సమచిత్తులు భూతదయ కలవారగు సజ్జనులచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా. సమచిత్తులు భూతదయ కలవారగు సజ్జనులకు హీనుడు ఉత్తముడు, తనవాడు పరుడు అనే భేదముండదు కదా. ఏకాగ్రతతో చిత్తశుద్ధిని పొందుటకై అడిగినవారు పాపాత్ములైనను దుష్టులైనను చెప్పుదురు కదా. గంగానది జీవుల పాపములను పోగొట్టు స్వభావము కలిగినది. అట్లే సజ్జనులు మందబుద్ధులను తరింపచేయు స్వభావము కలవారు కదా. దయాశాలి సజ్జనుడా, నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకుము. నీ సాంగత్యమునొంది నీకు విధేయుడనగుట వలన, నిన్ను సేవింపగోరుట వలన నాపై దయచూపుము అని కిరాతుడు బహువిధముల శంఖుణ్ణి ప్రార్థించెను. శంఖుడు కిరాతుని మాటలను విని మరింత ఆశ్చర్యపడెను. ఇదంతయు వైశాఖ మహిమ అని తలచెను. కిరాతుని సంకల్పమునకు మెచ్చి ఇట్లనెను: కిరాతుడా, నీవు శుభమును గోరుచో సంసార సముద్రమును దాటించునట్టి విష్ణుప్రీతికరములగు వైశాఖ ధర్మములను ఆచరింపుము. ఈ ఎండ నాకు మిక్కిలి బాధను కలిగించుచున్నది. ఇచ్చట నీరు నీడ లేవు. నేను ఇచ్చట ఉండలేకుంటిని. కావున నీడ కలిగిన ప్రదేశమునకు వెళ్దాము. అచ్చటికి వెళ్ళి నీటిని త్రాగి నీడయందుండి సర్వపాపనాశకమైన విష్ణుప్రియకరమైన వైశాఖ మహిమను, నేను చూసిన దానిని విన్నదానిని నీకు వివరిస్తాను అని పలికెను. అప్పుడు కిరాతుడు శంఖునకు నమస్కరించి, స్వామి, ఇచటకు కొలది దూరమున స్వచ్ఛమైన నీరున్న సరస్సు కలదు. అచ్చట వెలగ పండ్లతో నిండిన ఎన్నో వెలగ చెట్లు ఉన్నవి. అచ్చట నీకు మిక్కిలి సంతృప్తిగా నుండును. అచ్చటకు పోవుదుము రమ్ము అని శంఖుణ్ణి అచ్చటకు గొనిపోయెను. శంఖుడు కిరాతునితో కలిసి వెళ్ళి అచ్చట మనోహరమగు సరస్సును చూసెను. ఆ సరస్సు కొంగలు హంసలు మున్నగు జలపక్షులతో కూడి ఉండెను. వెదురు చెట్లు గాలి తమలో ప్రవేశించుటచే మనోహర ధ్వనులను పుట్టించుచుండెను. పుష్పములున్న లతావృక్షములు ఎక్కువగా ఉండుటచే తుమ్మెదలు వాలి మధుర ధ్వనులను చేయుచుండెను. తాబేళ్ళు చేపలు మున్నగు జలప్రాణులతో ఆ సరస్సు కూడి ఉండెను. కలువలు తామరలు మున్నగు జలపుష్పములతో నిండి మనోహరమై ఉండెను. వివిధములగు పక్షులు అచట వ్రాలి మధురముగా కిలకిలారావములను చేయుచుండెను. చెరువుగట్టున పొదరిండ్లు నీడనిచ్చే చెట్లు పుష్కలముగా ఉండెను. ఫలపుష్ప వృక్షములు నిండుగా మనోహరములై ఉండెను. అడవి జంతువులు అచ్చట స్వేచ్ఛగా తిరుగుచుండెను. ఇట్టి మనోహరమైన సరస్సును చూసినంతనే శంఖుని మనస్సు ప్రశాంతమయ్యెను. శరీరము సేద తీరినట్లయ్యెను. శంఖుడు మనోహరమగు ఆ సరస్సున స్నానము చేసెను.
పొడిబట్టలను కట్టుకొని సంధ్యావందనాదికమును శ్రీహరి పూజను చేసెను. పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నింటిని తిని మరికొన్నింటిని ప్రసాదముగా కిరాతునకిచ్చెను. ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్నమగు చిత్తముతో వ్యాధుణ్ణి దయాదృష్టులతో చూసి ఇట్లనెను, నాయనా కిరాత ధర్మతత్పరా, నీకు ఏ ధర్మమును చెప్పవలెను? బహువిధములగు ధర్మములు అనేకములున్నవి. వానిలో వైశాఖమాస ధర్మములు సూక్ష్మములుగా అల్పక్లేశ సాధ్యములుగా ఉన్నను అధిక ప్రయోజనమును కలిగించును. వానిని ఆచరించిన సర్వప్రాణులకు ఐహికములు ఆముష్మికములు నగు శుభలాభములు కలుగును. నీకు ఏ విధములగు ధర్మములు కావలెనో అడుగుమని పలికెను. అప్పుడు కిరాతుడు, స్వామి, అజ్ఞానాది పూర్ణమగు ఇట్టి కిరాత జన్మ నాకేల కలిగెను. ఈ విషయము నాకు చెప్పదగినదని మీరు తలచినచో నాకు చెప్పగోరుదును అని అడిగెను. అప్పుడు శంఖుడు కొంతకాలము ధ్యానమగ్నుడై ఉండి ఇట్లనెను, ఓయి, నీవు పూర్వము శాకల నగరమున వసించు స్తంభుడను బ్రాహ్మణుడవు, శ్రీవత్సగోత్రుడవు, వేదశాస్త్రాదులను చదివిన పండితుడవు. నీ భార్య పేరు కాంతిమతి. ఆమె సుందరి, ఉత్తమురాలు, పతివ్రత. కాని నీవు ఒక వేశ్యయందు మనస్సుపడి ఆచారాదులను విడిచి శూద్రునివలే ఆచారవిహీనుడవై ఆ వేశ్యతో కాలము గడుపుచుంటివి. సుగుణవతియగు నీ భార్య నీకు మరియు ఆ వేశ్యకు సేవలు చేయుచు మిక్కిలి పతిభక్తితో ఉండెడిది. ఆమె నీకు మరియు నీవు ఉంచుకున్న వేశ్యకు అనేక విధములగు సేవలను ఓర్పుగా శాంతముగా చేసెడిది. ఆమె మనస్సులో బాధపడుచున్నను పతివ్రతయగుటచే భర్తకు మరియు భర్తకు ఇష్టురాలగు వేశ్యకు బహువిధములగు పరిచర్యలను చేయుచుండెను. ఈ విధంగా చాలా కాలము గడిచినది. ఓయి కిరాత, ఒకనాడు నీవు బ్రాహ్మణులు భుజించే ఆహారమును విడిచి శూద్రసమ్మతమగు గేదె పెరుగు, ముల్లంగి దుంపలు, నువ్వులు, అనుములు కలిసిన మాంసాహారమును భుజించితివి. అనుచితమైన ఆహారము వలన నీకు అనారోగ్యము కలిగెను. రోగివి ధనహీనుడవు అగు నిన్ను విడిచి ఆ వేశ్య మరొకనితో వెళ్ళిపోయెను. నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవ చేయుచుండెడిది. అప్పుడు నీవు పశ్చాత్తాపపడితివి. మన్నింపుమని నీ భార్యను కోరితివి. నేను నీకు ఏమీ చెయ్యలేకపోతిని. అనుకూలవతియగు భార్యను సుఖపెట్టలేనివాడు 10 జన్మలు నపుంసకుడై పుట్టును సుమా. నీవంటి పతివ్రతను అవమానించిన నేను పెక్కు నీచ జన్మలను పొందుతాను అని అనేక విధములుగా ఆమెతో పలికితివి. అప్పుడు ఆమె, నాథా, నీవు దైన్యము వహింపకుము. చేసిన దానికి సిగ్గుపడవలదు. నాకు మీపై కోపము లేదు. పూర్వజన్మలోని పాపములు బహువిధములుగా బాధించును. వానిని సహించిన వారే ఉత్తములు. నేను ఏదో పాపమును పూర్వజన్మలో చేసి ఉందును. దాని ఫలమే ఇది అని నీకు ధైర్యమును చెప్పెను. నీవు ధనహీనుడవైనను పుట్టింటి వారి నుండి బంధువుల నుండి ధనమును తెప్పించుకొని నీకు సేవ చేయుచుండెను. నిన్ను శ్రీహరిగా భావించి గౌరవించినది. వ్యాధిగ్రస్తుడవైన నీకు బహువిధములగు సేవలను ఏవగించుకొనక భక్తి శ్రద్ధలతో చేసినది. నిన్ను రక్షింపుమని దేవతలందరినీ ప్రార్థించినది. భర్తకు ఆరోగ్యము కలిగినచో చండికాదేవికి రక్తాన్నమును గేదె పెరుగుతో సమర్పిస్తాను. గణేశునకు కుడుములను నివేదిస్తాను. 10 శనివారములు ఉపవాసము చేస్తాను. మధురాహారమును, నీతిని, అలంకారములను, తైలాభ్యంగములను మానుదును అని బహువిధములుగా చాలామంది దేవతలకు మ్రొక్కుకొనెను. ఒకనాడు దేవలుడు అనే ముని సాయం సమయమున మీ ఇంటికి వచ్చెను. అప్పుడు ఆమె నీతో వైద్యము చేయుటకు వైద్యుడు వచ్చాడని చెప్పెను. సద్బ్రాహ్మణుడగు అతిథిని పూజించినచో నీకు మంచి కలుగునని ఆమె తలచెను. నీకు ధర్మకార్యములంటే ఇష్టము లేకపోవుటచే ఆమె నీకు అతడు వైద్యుడు అని చెప్పెను.
అలా వచ్చిన మునికి నీ చేత ఆమె పానకమును ఇప్పించెను. నీ ఆజ్ఞతో దానము ఇచ్చెను. మరునాటి ఉదయమున దేవలముని తన దారిన తాను వెళ్ళిపోయెను. నీకు శ్లేష్మము పెరిగి వ్యాధి ప్రకోపించినది. మందును నోటిలో వేయుచున్న నీ భార్య వ్రేలిని కొరికితివి. రోగము పెరిగి చివరకు నీవు మృతి నొందితివి. నీవు మరణించుచు నిన్ను విడిచిపోయిన వేశ్యను పలుమార్లు తలుచుకొంటివి కాని ఇన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రం తలుచుకొనలేదు. పతివ్రతయగు నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్బుతో నీకు అగ్ని సంస్కారము చేసి తాను కూడా నిన్ను కౌగిలించుకొని అగ్నిప్రవేశం చేసి సహగమనము చేసెను. నీతో సహగమనము చేసిన నీ భార్య పతివ్రతయగుటచే విష్ణులోకమును చేరెను. ఆమె వైశాఖ మాసమున దేవలునకు పానకమును ఇవ్వడం వలన, దేవలుని పాదములను కడుగుట వలన ఆమెకు శ్రీహరి సాన్నిధ్యము కలిగెను. నీవు మరణ సమయమున నీచురాలగు వేశ్యను తలచుటచే క్రూరమగు కిరాత జన్మను పొందితివి. వైశాఖ మాసమున దేవలునికి వైద్యుడనుకొని పానకమును ఇచ్చుటచే ఇప్పుడు నన్ను వైశాఖ ధర్మములను అడుగవలెనన్న మంచి బుద్ధి కలిగినది. దేవలుని పాదములు కడిగిన నీటిని శిరమున చల్లుకొనుటచే నీకు నాతో ఈ విధంగా సాంగత్యము చేసే అవకాశం కలిగింది. కిరాత, నీ పూర్వజన్మ విషయమును నేను దివ్యదృష్టితో తెలుసుకొనుట కూడా ప్రతి సంవత్సరము నేను వైశాఖ వ్రతమును ఆచరించుట వలన కలిగినది. నీకు ఇంకా ఏమి తెలుసుకోవాలని ఉన్నదో దానిని అడుగుము, చెప్పెదను అని శంఖుడు కిరాతునితో పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ కథను నారదుడు అంబరీషునకు చెప్పెను.